ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు. ఆయన ఇవ్వటం మొదలు పెడితే సమృద్ధిగా ఇస్తాడండి. సమృద్ధిగా ఇచ్చే దేవుడు, సమృద్ధిగా సహాయం చేసే దేవుడు, సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. ప్రియక చరిత్రలో నువ్వు మనుషుల మీద ఆధారపడొద్దు. మనుషులు నువ్వు అడిగితే మనుషులు ఒకళ్ళు ఇచ్చినా కానీ తిరిగి మళ్ళీ మనుషులకు ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయం కోసం, దేవుని యొక్క కనికరం కోసం, దేవుని యొక్క కృప కోసం ఎదురు చూస్తే దేవుడు ఇవ్వటం మొదలు పెడితే ఆయనకి తిరిగి మళ్ళీ నువ్వు ఇవ్వవు. ప్రియ అక్క చెల్లితమ్ముడా, దేవుడు ఇస్తే అవి నువ్వు పొందుకొని మళ్ళీ తిరిగి దేవుడికి నువ్వు ఇవ్వవు. ఎందుకంటే దేవుడు నిన్ను అడగడు కాబట్టి, దేవుడు నిన్ను ఇచ్చినది మళ్ళీ ఆయన అడగడు కాబట్టి ఆయనకు నువ్వు ఇవ్వలేవు. ప్రియ అక్క చెల్లితమ్ముడా, మనుషుల మీద నువ్వు ఆధారపడొద్దు. మనుషుల మీద ఆధారపడితే దేవుని యొక్క సహాయం నువ్వు పొందుకోలేవు. ప్రియ అక్క చెల్లితమ్ముడా, దేవుని యొక్క సహాయం నువ్వు పొందుకోవాలంటే దేవుని మీద ఆధారపడు. మొదటగా దేవుని అడగటం అలవాటు చేసుకో. ప్రతిదీ నీ కుటుంబంలో కావలసిన ప్రతి అవసరాన్ని దేవుణ్ణి అడగటం అలవాటు చేసుకుంటే దేవుడు